అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో 1989, సో సరిగ్గా నేను ఇంకా అప్పటికి పుట్టలేదు కూడా. అండ్ 2009 అప్పటికి నేను పుట్టున్నాను. సో దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి రాజు అంటారు ఆయన్ని. హిట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే ఆయన పేరే చెప్తూ ఉంటారు. బట్ ఆయన సినిమాలు మేము స్కూల్కి వెళ్ళే డేస్ నుంచి చూస్తూ ఉన్నాం అనమాట. ఎలాంటి సినిమాలు తీస్తారు అంటే మంచి అభిరుచి గల ఒక ప్రొడ్యూసర్ ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఎక్కువ ఆయన పేరే చెప్తుంటారు. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ ప్రొడ్యూసర్, గ్రేట్ ఫిలిం మేకర్ ఎంఎస్ రాజు గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. వాట్సాప్ బ్రో. అరే బ్రో. ఫస్ట్ ఇండియన్ ప్రొడ్యూసర్ రిసీవింగ్ 3 consecutive ఫిలింఫేర్ అవార్డ్స్. హిస్టరీ గురించి ఎక్కువ ఆలోచించడం అంటే అది అయిపోయింది. సుమంత్ అశ్విన్ ఒక రకంగా క్లిక్ అవ్వడానికి కారణం ఉందంటే ఎంఎస్ రాజు గారు. ఎంఎస్ రాజు అనేది ఒక బయట ఒక టాక్ ఉన్న ఇల్లు కూడా అమ్ముకునే స్టేజ్కి ఎంఎస్ రాజు గారు. దేర్ విల్ బి డెఫినెట్లీ అప్స్ అండ్ డౌన్స్ ఫర్ ఎనీబడి ఇన్ లైఫ్. ఒక్కడితో మహేష్ బాబు గారిని నిలబెట్టారు, వర్షంతో ప్రభాస్ గారిని, త్రిషన్ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది కూడా మీరే. ఇప్పుడు ఎంఎస్ రాజు అడిగితే డేట్స్ ఇచ్చే రోజులు ఉన్నాయి. ఎంఎస్ రాజు గారు అంటే మంచి అభిరుచి గల ప్రొడ్యూసర్. ఎందుకు ఎంత భూత పురాణం కూడా చూపించాల్సి వచ్చింది అని నా సాటిస్ఫాక్షన్ కోసం సినిమా తీస్తాను తప్ప. ఆర్జీవి గారిని మర్చిపోయాం, ఎంఎస్ రాజు గారు గుర్తొస్తున్నారు ఇప్పుడు మా అందరికి. ఆర్జీవి గారు నాకు వద్దండి. లియానాకి సిద్ధార్థ గొడవ ఏంటి? కాంట్రవర్సీ వెనక్కి లాగుతారు. పెద్ద హీరో మిమ్మల్ని ఒక బూతు పదంతో మాట్లాడినట్టు నేను విన్నాను. నువ్వు నిజంగా విన్నావు అంటే కనుక స్టార్ హీరోయిన్తో ఎంఎస్ రాజు గారు భయంకరంగా గొడవ పడ్డారు. అలా నిజంగా నువ్వు ఒక సార్ మీరు నిజంగా చెప్పట్లేదు సార్ ఏది కూడా. ఏది చాలా అంటే చాలా స్కిప్ చేసి మాట్లాడతారు. సో ఎంఎస్ రాజు గారు నమస్కారం సార్. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ప్రైడ్ అనిపిస్తుంది మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయటం. ఎందుకంటే ఎక్కడి నుంచి మీ సినిమా కెరీర్ స్టార్ట్ చేసుకుంటే ఎక్కడి వరకు. సో శత్రువు, దేవి, మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, వాన, ఎన్ని సూపర్ డూపర్ హిట్స్ సార్. అస్సలకి మీ సినిమాలు చూస్తూ మేము థియేటర్లో ఎంజాయ్ చేసిన రోజులు అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ సార్, హ్యాపీ టు సీ యూ. I am so blessed today. Thank you for giving great opportunity for me. So MS Raju garu, and మీ గురించి నేను అలా స్టడీ చేసేటప్పుడు 2003, 2004, 2005 వరుసగా ఒక్కడు, వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. సో బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రొడ్యూసర్ రిసీవింగ్ 3 consecutive ఫిలింఫేర్ అవార్డ్స్. చాలా ప్రైడ్ అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్ గుర్తు చేసుకున్నప్పుడు? అంటే అయిపోయింది ఇంకా. దాట్స్ హిస్టరీ గురించి ఎక్కువ ఆలోచించడం అంటే అది అయిపోయింది. దట్ వాట్ ఎవర్ వీ ఎంజాయ్డ్ అండ్ వాట్ ఎవర్ వీ డన్ ఈజ్ ఓకే. అండ్ ఎప్పుడు కూడా నేను అంత ముందుది దాన్నే పెట్టుకుని అదే మెమరీస్లో ఉండిపోయి ఆ టైప్ ఆఫ్ పర్సన్ నేను కాదు. ఇంకా ఏంటి వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఉంటాను. సో నౌ ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఆన్ టు వాట్ నెక్స్ట్. ఓకే. సో మీ అబ్బాయి కన్నా చాలా ఎంగుగా ఉన్నారు ఇక్కడ కూర్చొని చూస్తే. థ్యాంక్ యూ. అది ఒక్కటే కాకుండా ఆలోచనలు కూడా మీ అబ్బాయి కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవునా? ఏమో మీరే చెప్పాలి. యంగ్స్టర్స్ హిస్టరీస్ ఎప్పుడు రిపీట్ అవ్వవు, ఇప్పుడు వచ్చే హిస్టరీ ఏంటో చూసుకోవాలి అని అన్నారు. చూసారా? ఈ యొక్క మాటతో నెక్స్ట్ క్వశ్చన్ రాకుండా చేశారు. కానీ ప్రైడ్ అనిపిస్తుంది కదా సార్ మీ సినిమాలు ఎవరన్నా గుర్తు చేసినప్పుడు కానీ, మీరు తలుచుకున్నప్పుడు కానీ, మీరు ఖాళీగా కూర్చొని మీ సినిమాల గురించి తలుచుకున్నప్పుడు కానీ చాలా అంటే ఆ లెగసీ, ఆ ప్రైడ్ అయితే ఉంటుంది కదా మైండ్లో. యా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అగైన్ మళ్ళీ ఒక స్ప్రీ అంటే ఇంకొక వేవ్ రావాలని కూడా ఉంటుంది లోపల. ఒక వేవ్ అయిపోయింది, మళ్ళీ ఇంకో వేవ్. సో ఆ వేవే కదా దట్టి హరి వచ్చింది, 7 days 6 nights అని వచ్చింది. ఇంకా వస్తాయి. రియలీ ప్లానింగ్ ఒక ఇయర్కి ఆల్మోస్ట్ 2-3 మూవీస్ లాగా ఐఎమ్ జస్ట్ ప్లానింగ్. అన్నీ వెరీ న్యూ అండ్ ఇన్నోవేటివ్ థాట్స్. అంటే నేను ఇంతకుముందు ఏమేమి చేశాను, ఇప్పుడు నేను ఏం చేయట్లేదు. అలాగే ఇంకోటి నేను చేయకపోవడం కాదు, చుట్టూ ఉన్న పీపుల్ ఎవరు కూడా ఇలాంటి థాట్స్
రాని టైప్ ఆఫ్ స్టోరీజే చేస్తాను. అందులో ఒక డర్టీ హరీ వచ్చింది, ఇప్పుడు నవ్ 76 Nights. సో బేసికల్గా మీ హిస్టరీ చూసుకున్నా, మీ కెరీర్ చూసుకున్నా కానీ సక్సెస్ఫుల్ జర్నీ సార్ సినిమాల పరంగా. బట్ సుమంత్ అశ్విన్ని మీరు అనుకుంటే, మీరు చెప్తే ఎవరైనా లాంచ్ చేయగలరు, ఇంకా పెద్ద బ్యానర్స్ వస్తాయి, పెద్ద డైరెక్టర్స్ కూడా వస్తారు. కాదు అనుకొని ఎంఎస్ రాజు గారే ఇంట్రడ్యూస్ చేయటం, లాంచ్ చేయటం, డైరెక్ట్ చేయడానికి గల కారణం అంటే ఏమని చెప్తారు? ఆ టైంకి డెసిషన్ మేకింగ్ రైట్ అనుకున్నాను. సో ఇప్పుడు రాంగ్ అయిందేమో అనిపిస్తుంది అంతే. సో ఆ టైంకి వెన్ ద టైమ్ ఈజ్ నాట్ గుడ్, మనం చేసే డెసిషన్ మేకింగ్ కూడా రాంగ్గా ఉంటుంది. సో ఇట్ వెంట్ రాంగ్ అంతే. అంటే సుమంత్ అశ్విన్ ఒక రకంగా క్లిక్ అవ్వడానికి కారణం ఉందంటే ఎంఎస్ రాజు గారు అంటే అలా కదా అని బయట చెప్తూ ఉంటారు, వాస్తవం అది? ఎంఎస్ రాజు అనేది ఒక తీసేస్తే పక్కకు అతన్ని, ఆ తర్వాత కూడా తను చేసిన చాలా మంచి ఫిల్మ్స్ చేశాడు. ఆ తర్వాత చేసిన ఫిల్మ్స్ కూడా మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి, అలాగే మన దిల్ రాజు గారి సినిమాలు, తర్వాత లవర్స్ అని ఇవన్నీ చాలా చాలా హిట్ ఫిల్మ్స్ చేశాడు. ఆ ఒక్క సినిమా ఫ్లాప్ వల్ల ఈ 3 ఫిల్మ్స్ 4 ఫిల్మ్స్ 5 ఫిల్మ్స్. బట్ తర్వాత ఏదైతే తను కానీ నేను కానీ తన కెరీర్ ఇట్లా ఉండాలని చూస్ చేసిన వాటిల్లో కొంచెం రాంగ్ అయింది. సో వీ హెవ్ టేకెన్ లిటిల్ టైమ్ టు కొంచెం ఆపి, అట్లా కాదు, దీన్ని ఎలాగ కొత్తగా తనని మేక్ ఓవర్ చేసుకోవాలి, దాని ముందు నేను సో నేను కూడా అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను కొంచెం అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఒకటి డర్టీ హరీ అనే ఫిల్మ్ చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు ఒక సినిమా సుమంత్ మీద తీశాను. వన్ క్వశ్చన్. సో ఒక్కడుతో మహేష్ బాబు గారికి కెరీర్లో ది బెస్ట్ హిట్ ఇచ్చారు, అండ్ వర్షంతో ప్రభాస్ని నిలబెట్టేశారు. అలా నువ్వు వస్తానంటే నేను వద్దంటానులో కూడా సిద్ధార్థని అలా నిలబెట్టేశారు. ఇంతమంది హీరోల్ని ఆయన బ్యానర్లో కెరీర్లో ది బెస్ట్ ఇచ్చి నిలబెట్టిన హీరోస్ని ఈరోజు మనకి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఎంఎస్ రాజు గారు కొడుకుని కెరీర్లో నిలబెట్టుకోలేకపోయారు. అంతమంది హీరోస్కి లైఫ్ ఇచ్చిన వాళ్ళు కొడుకు ఎందుకు లైఫ్ ఇచ్చుకోలేకపోయారు? 76 Nights ఇస్తాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. యూ విల్ సీ ఎ న్యూ సుమంత్ ఇన్ దిస్. అంత కాన్ఫిడెన్స్ ఈ స్టోరీ మీద? ఎస్, ఐఎమ్ నాట్ డెఫినెట్లీ ఓవర్ కాన్ఫిడెంట్. ఇట్స్ నాట్ స్టోరీ, ఇట్స్ ఎ లైఫ్. ఇది ఒక రియాలిటీగా ఉంటుంది ఫిలిం. ఇట్స్ ఎ రియాలిటీ ఫిలిం, అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక రియల్ స్టోరీ జరుగుతున్నట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ లైక్ తన మీదే మొత్తం సినిమా తీయాలని నేనేం డిజైన్ చేయలేదు. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం, అందులో తను కూడా ఒకడు. సో బేసిక్గా హీరో అని పేరు పెట్టాలి కాబట్టి వీఆర్ పుట్టింగ్ యాజ్ ఎ హీరో. బట్ తన పక్కన ఉన్న ఇంకో ఫ్రెండ్ తను కూడా ఒక హీరో, 2 అమ్మాయిలు. ఇట్లా ఏంటంటే టోటల్గా బేసిక్లీ డిజైన్డ్ యాజ్ ఎ స్టోరీ. అంటే నాకు వచ్చిన థాట్ని ఇందులో తను సుమంత్ బాగానే ఉంటాడు అనుకుని హీల్ బి నైస్. సో తనకు ఆల్మోస్ట్ లైక్ ఒక రీలాంచ్ ఫిల్మ్ లాంటిది. సో తనకి ఎంతవరకు సూట్ అవుతుంది అనేది తన బాడీ లాంగ్వేజ్ కానీ ఇదంతా కరెక్ట్గా ఉంటుందని అనుకునే దీన్ని టోటల్ ప్లాన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీరు డర్టీ హరీ అనే ఫిల్ము సక్సెస్ అయిన తర్వాత మీ అబ్బాయిని పెట్టి ఉంటే ఆ సినిమా హిట్ అయిపోయేది కదా తనకి అని అంటే, లేదు నేను ఆ క్యారెక్టర్కి అతను సూట్ కాడు అని అనిపించే చేశాను. ఈవెన్ ఇన్ మై ఫ్యూచర్ నేను అనుకున్న కథల్లో అన్నీ తీసుకొచ్చి మా వాడినే పెట్టాలని లేదు. నా కథకి ఎవరు సరిపోతారో వాళ్ళనే పెట్టుకుంటాను. సో దిస్ విల్ ఆల్మోస్ట్ బీ లైక్ రీ లాంచ్ ఫర్ హిమ్. సో బట్ ఎంఎస్ రాజు గారు అంటే మీలో ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఉన్నారని మాత్రమే మాకు తెలుసు. బట్ ఈ డైరెక్టర్ అనే కోణం అనేది ఒక్కసారిగా చూసేసరికి ప్రేక్షకులందరూ షాక్ అన్నమాట. అది మీ జనరేషన్ మా జనరేషన్ అనే కాదు, డర్టీ హరీ చూసిన తర్వాత ఎంఎస్ రాజు గారిలో కూడా ఈ యాంగిల్ కూడా ఉందా అని ఎలా అనిపించుకున్నారు? అసలు డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది అసలు మీకు? ఇంకా నేను యాక్చువల్గా ముందు నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఈవెన్ మై ఫస్ట్ మూవీ దగ్గర నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫ్రమ్ శత్రు అన్వర్డ్స్ ఐఎమ్. సో ఇందులో ఏంటంటే ఎక్కువ స్టోరీస్లో ఇన్వాల్వ్ అవుతాను, ఎక్కువ అన్నిట్లో స్పాట్లో ఉంటాను, ఉండి అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ నేనే చూసుకుంటాను, దగ్గర ఉండి చూసుకుంటాను. ఓకే. సో అట్ ద సేమ్ టైం ఇంతకుముందు డర్టీ హరీకి ముందు 2 ఫిల్మ్స్ నేను చేశాను, మీకు తెలుసు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐఎమ్ సక్సెస్ఫుల్, బట్ యాజ్ ఎ డైరెక్టర్ వానా రెండు దే ఆర్ ఫ్లాప్స్. అంటే దే ఫ్లాప్స్ అంటే దే ఆర్ అటర్ ఫ్లాప్స్ యాక్చువల్లీ. కొడుకుతో తీశారు అందులో ఒకటి మా అబ్బాయికి. సో అదేంటంటే తను ఇప్పుడు ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏంటి అసలు మనం ఏం చేయాలి ఏంటి అనే దాంట్లో వచ్చేటప్పటికి మళ్ళీ ప్రొడ్యూసింగ్ అంటే ఒక చూడని హైట్స్ అనేది ఎక్కడో, అంటే దాని ఏమంటారు, ఒక
స్టేజ్కి వెళ్ళిపోయాం. అంటే ఒక హిమాలయాస్ వరకు ఎక్కి ఫ్లాగ్ తొక్కేసాం. అంటే అంత ఎత్తి వెళ్ళామా లేదా తర్వాత విషయం, కానీ అక్కడ ఎక్కడో ఫ్లాగ్ పెట్టేసాం. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా యాజ్ ప్రొడ్యూసర్ యూఆర్ ద టాప్ మోస్ట్ అన్నట్టు అయిపోయింది. సో దెన్ మళ్ళీ అక్కడి నుంచి వీ హ్యావ్ టు గెట్ డౌన్ ఓన్లీ. సో వీ కాంట్ స్టే దేర్. సో ఆ గెటింగ్ డౌన్, ఆ కొంచెం డ్రాప్ ఎప్పుడైతే ఉందో దాని తర్వాత కొంచెం వీఆర్ టేకింగ్ టైం. నేను ఏదైతే ఎంజాయ్ చేస్తున్నానో ప్రొడ్యూసర్ పొజిషన్ కంటే ఒక స్టోరీ రైటర్గా, ఒక డైరెక్టర్గా అయితే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఒక నెక్స్ట్ ఇన్నింగ్ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ అంటే ఒక సర్టన్ ఏజ్ తర్వాత నాకు నచ్చిన కథలు నాకు నచ్చిన విధంగా అన్నీ కూడా నాకు ఇష్టమైనట్టుగా నేను చేసుకోవాలి. అంతకుముందు నేను ఇష్టమైనట్టు చేసుకోలేదని కాదు, ఇప్పుడు స్మాల్ మూవీస్ సంథింగ్ లైక్ ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేయండి, ఎక్కడ ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇటువంటి కథలు చేయట్లేదు అనే వాటి మీద మనం అటెంప్ట్ ఇద్దాము అనే దాని మీద ఐ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ మై కెరీర్ అగైన్, రీస్టార్టెడ్ మై కెరీర్ అగైన్ యాజ్ ఎ డైరెక్టర్. బట్ మీ కెరీర్ గురించి నేను విన్నది ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది చెప్పారు కెరీర్ స్టార్టింగ్లో కూడా ఫైనాన్షియల్గా లేకపోయినా సరిగా బయట నుంచి తీసుకొచ్చి కూడా సినిమాలు తీసిన ఒక నిర్మాతాన్ని మీ మీద ఒక మంచి పేరు ఉంది. బట్ అది సక్సెస్ఫుల్గా జరుగుతున్నప్పుడు ఓకే, బయట నుంచి తీసుకొచ్చినప్పుడు వడ్డీకి చక్ర వడ్డీ అది ఇది అవుతుంటుంది, సినిమా హిట్ అయితే వెళ్ళి తీసుకొచ్చి కట్టొచ్చు. బట్ సినిమా అనేది అటు ఇటుగా వెళ్ళినా ఫ్లాప్ అయినా డిజాస్టర్ అయినా కానీ చేతులు కాల్చుకున్నట్టే. అలా చేతులు కాల్చుకున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి రాజుగారి లైఫ్లో. ఆ తర్వాత డికెట్స్ చూసుకుంటే అనే మాటకి మీరు ఏమంటారు? 100% ఎవరైనా ఏ బిజినెస్లోనా అది సాధ్యమే. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఇండస్ట్రీ, మన సినిమా ఇండస్ట్రీ కాదు, ఎక్కడన్నా ఏ బిజినెస్లోనా జరిగేది ఇదే. ఎక్కడో ఉంటే వాడు ఎగ్గొడతాడు, ఇచ్చోడు ఇస్తాడు. ఇక్కడ మనలాంటి వాళ్ళు ఏంటంటే వీఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్. సో మనం ఏదైనా డబ్బులు సంపాదించిన ఆస్తులు అలాంటి ఏదైనా ఉంటే అమ్మేసి ఇచ్చేస్తూ ఉంటాం. ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారు? చాలా సంపాదించాం. సేమ్ టైం సంపాదించింది ఎక్కువ, సంపాదించింది తక్కువ, పోగొట్టుకుంది ఎక్కువ. సంపాదించింది ఎక్కువే, అలాగే టోటల్ పోగొట్టుకుంది ఎక్కువే. మనీ అనేది ఈజ్ ఎ సెకండరీ థింగ్ అనేది నా ఫీలింగ్. ఇట్స్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. సో ఎలా మనం రీబౌన్స్ అవుతాము అనేది నాకు ఎప్పుడు ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫిలిం, లైక్ ఏ ఫిలిం కాల్డ్ దేవి అనే ఫిలిము. ఇక నాకు లైఫ్ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఆ సినిమా స్టార్ట్ చేసినప్పుడు 2-3 years ఆ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసి, అదేంటో గ్రాఫిక్స్ ఏంటో అర్థం కాక మాకే అందులో మునిగి తేల్తా మొత్తానికి దాన్ని బయటికి తెచ్చి ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో దాన్ని పాసిబుల్ చేసి రిలీజ్ చేయగలిగాం విత్ నో స్టార్ కాస్ట్ అట్ ఆల్. అది ఎప్పుడు నాకు కాన్ఫిడెన్స్. ఎక్కడో ఏంటంటే మనం మంచోళ్ళు అయినప్పుడు, మన ఎఫర్ట్ పెడుతున్నప్పుడు 100% ద గాడ్ ఎక్కడో దగ్గర మనకి ఒక లైఫ్ని బ్రేక్ని ఇస్తాడు అనేది నాకు తెలుసు. ఇట్ మే టేక్ సమ్టైమ్స్ మే టేక్ 1 year, 2 years, 3 years, సమ్టైమ్స్ మోర్. ఈసారి దేవుడు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు. అంటే ప్రొడ్యూసర్ మీద ఆర్టిస్టులు కూడా చాలా మంచి పాజిటివ్ టాక్ ఉంటుంది. సంపాదించినంత వరకు సంపాదిస్తారు, సంపాదించింది కూడా ఇక్కడే పోగొట్టుకుంటారు వాళ్ళు. కామన్ ఆడియన్కి కూడా తెలిసింది. అవసరమైతే పెళ్ళాం పుస్తల తాళ్ళు కూడా తాకట్టు పెట్టి సినిమా తీయాలన్న మైండ్ సెట్టే ఉంటుంది ఒక ప్రొడ్యూసర్కి. ఏదో దాచిపెట్టుకుందాం అన్న మైండ్ సెట్ ఉండదు అని కామన్ ఆడియన్కి కూడా తెలుసు. నిజంగా మీరు అంతా సంపాదించారు కదా, ఏ రోజైనా కానీ జాగ్రత్త పరుచుకోవాలి, ఫ్యూచర్ చెప్పలేం ఎలా ఉంటుందో అని అనుకోలేదు సార్? మొత్తం ఉన్నట్టుగా పోగొట్టుకున్నారు. అండ్ బయట ఒక టాక్ ఉన్న ఇల్లు కూడా అమ్ముకునే స్టేజ్కి ఎంఎస్ రాజు గారు పడిపోయారు టాక్ కూడా బయట. అది సాధారణంగా ఇది బయట టాక్ అది కాదు, కానీ మరి అలా కాదు. కానీ దేర్ విల్ బీ డెఫినెట్లీ అప్స్ అండ్ డౌన్స్ ఫర్ ఎనీబడి ఇన్ లైఫ్. ఈవెన్ అంటే నేను చెప్పడం రైటే కాదు, కానీ ఈవెన్ ఏ పర్సన్ లైక్ అమితాబ్ బచ్చన్, మీకు తెలుసు కదా, ఈవెన్ ఏ పర్సనాలిటీ లైక్ రాజ్ కపూర్, ఈవెన్ స్టూడియోస్ అమ్ముకునే స్టేజ్కి వచ్చేసారు ఆయన. సో ఏదైనా తప్పదు. బట్ దట్ బౌన్స్ బ్యాక్ ఎలా మన హౌ వీ విల్ కీప్ దట్ గ్రిప్, మళ్ళీ ఆ గ్రిప్ అలా పట్టుకుని ఎలా మనం బౌన్స్ బ్యాక్ అవుదాం అనేది మన మూడ్లోనే ఉండాలని నా ఉద్దేశం. దానికి ఎఫర్ట్ అండ్ పేషెన్స్ కావాలి. ప్లస్ మన తెలివితేటలు పోగొట్టుకోకుండా ఉండాలి. ఫస్ట్ థింగ్, ఏదో మనం కూర్చొని తాగేసి తినేసి అయిపోయింది కెరీర్ అనుకున్నట్టు కాకుండా కాన్స్టెంట్ ఎఫర్ట్ పెడతా ఉండాలి. ఇట్స్ లైక్ ఈ పొలిటికల్, ఇది ఎట్లా 5 years వెయిట్ చేస్తారు, 10 years వెయిట్ చేస్తారు. నేను 10 years వెయిట్ చేశాను అంతే, అగైన్ టు బికమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ ఒక స్టాండ్ తీసుకునేదానికి. సో అంతమందికి సక్సెస్ఫుల్గా సినిమాలు ఇచ్చారు కదా మీరు, అంత పెద్ద హీరోస్కి కూడా. ఎవరైనా కానీ మీరు డౌన్ఫాల్ అయిపోయారు, మీకు ఇబ్బంది వద్దు,
ఏదైనా ఉంటే అవకాశం ఉంటే చెప్పండి, మేము కూడా కొంత ప్రొడ్యూస్ చేస్తాం, మీకు అంత ఇష్టమై ఉంటే, లేకపోతే మీ అబ్బాయికైనా మేము ప్రొడ్యూస్ చేస్తాం, మాకు అంత లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ మీరు, ఇబ్బందులు పడొద్దు, ఉన్నది అమ్ముకోవద్దు అని చెప్పిన హీరోస్ ఉన్నారా సార్? అంటే ఎందుకు ఉంటారంటే ఎందుకు ఉండాలి అసలు? ఫస్ట్ ఒకవేళ ఉన్నా కూడా నేను ఎందుకు వాళ్ళ ఫేవర్ తీసుకోవాలి? అంటే నీకు చేతకాక? అంటే ఇప్పుడు నాకు when I started my career, I started with 0. If I come back to that 0, and if I went to 100, from 0 to 100 or maybe 90, again I come back to 0 or maybe total -1. సో నాకేం గుర్తొస్తుంది? నేను అప్పుడు 0తో స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళాను 100గా అనిపిస్తుంది తప్ప. ఒక లాటరీ టికెట్ కొనుక్కుందాం, దాని మీద డబ్బులు రాత్రి అదృష్టం వచ్చేస్తుంది అనే దాని మీద నేను ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. నా యొక్క హార్డ్ వర్క్ నమ్ముకున్నాను నేను. ఐ హ్యావ్ క్రియేటెడ్ పీపుల్, ఐ హ్యావ్ క్రియేటెడ్ మ్యాజిక్. ఎంత గొప్ప క్రియేటర్స్ అయినా కూడా నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకు ఒక ఫాల్ ఉంటుంది. ఆ ఫాల్ ఉన్నప్పుడు మనం దానికి ఫంక్ అయ్యి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లాగా వెళ్ళిపోయి, నాయనా నేను నీకు హిట్ ఇచ్చాను కదా, నువ్వు నాకు హెల్ప్ చేయి, నాకు లోపల వాటర్లో ఉందని నన్ను లాగు బయటికి. మనకి ఈత వచ్చో రాదో ఈదుకుంటా ఒక 100 అడుగులు గోడను ఎక్కేసి మనం పైకి రావడానికి మనం ట్రై చేయాలి అనేది ఇట్ ఈస్ మై వ్యూ. సో వై షుడ్ ఎనీబడి హెల్ప్ మీ? ఐ డోంట్ టేక్ ఎనీబడీస్ హెల్ప్. ఎందుకంటే కదండి ఈ క్వశ్చన్ మిమ్మల్ని, ఒక మంచి అభిరుచి గల ప్రొడ్యూసరు, ఫ్యామిలీ సబ్జెక్టులు తీసిన ప్రొడ్యూసరు ఎంఎస్ రాజు అనే ఒక వ్యక్తి, దట్టి హరి, 7 days 6 nights ఇలాంటి సినిమాలు తీసి ఉన్న పేరు పోగొట్టుకుంటున్నారు రాజు గారు, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఆయనకి ఏర్పడింది అని అక్కడ ఇక్కడ వినపడింది కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. వాళ్ళు అడిగింది వీళ్ళు అడిగింది నువ్వు చెప్పడం కాదు, నువ్వేం ఫీల్ అవుతున్నావు? నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఎట్లా ఫీల్ అయ్యావు? ఇప్పుడు నేను తీసిన సినిమా చూసావా? దట్టి హరి చూశాను సార్. సరే నువ్వేం ఫీల్ అయ్యి ఒట్టేసి చెప్పు, నిజంగా దేవుడి మీద నేను ఒట్టేసి చెప్పు. ఎందుకు ఎంత భూత పురాణం కూడా చూపించాల్సి వచ్చింది అని ఫీల్ అయ్యాను నేను. నువ్వు ఫీల్ అయ్యావు కదా? అవును. అలాగే ఎవరు ఫీల్ కాలేదు, ముందు ఫీల్ అయ్యారు. ఏది సినిమా రిలీజ్ కాకముందు. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఎవరు ఫీల్ అయ్యారు? మేము తప్పుగా అనుకున్నాము, మీ వే ఆఫ్ పోస్టింగ్ అలా వేయకుండా ఉండాల్సింది. సాయి బుర్రా మాధవ్ లాంటి ఒక గొప్ప రైటరు, అలాగే పరుచూరు గోపాలకృష్ణ లాంటి ఒక చాలా పెద్ద రైటరు, వీళ్ళందరూ కూడా సినిమాని చూసి ఏం పొగిడారో వాళ్ళ ట్వీట్స్లో కూడా ఒకసారి చూస్తే నీకు అర్థమవుతుంది. అంటే ఏంటి వాళ్ళు ఎందుకన్నా అంత గొప్ప వాళ్ళు ఎందుకు ఆ సినిమాని ఎందుకు పొగిడారు. ప్లస్ ఇవాళ కూడా ఒక యాప్లో అది టాప్ 10లో ఉంది. అంటే ఎన్ని లక్షల వ్యూస్ చూంటారు, అంటే ఈవెన్ థియేటర్ కంటే ఎక్కువ వచ్చే వ్యూస్. అంటే ఎందుకు వాళ్ళు చూశారు? వాళ్ళకి ఏమి ఎక్స్ప్లిసిట్ కంటెంట్ లేక వాళ్ళకి ఎక్కడ చూస్తే ఇంటర్నెట్లో ఉందిగా మొత్తం. అంటే దెర్ ఈజ్ ఎ డ్రామా, అందులో ఒక హ్యూమన్ డ్రామా ఉంది ఫిల్మ్లో. మీరు మళ్ళీ చూడండి ఒకసారి. దెర్ ఈజ్ ఎ హ్యూమన్ డ్రామా, దట్ ఈస్ వాట్. ఈవెన్ మీరు ఏదో యూత్ తీసాను, లేదంటే ఏదో ఒక పిక్చర్ అమ్ముకోవడం తీసాను అన్నారేమో మీరు. ఐ హ్యావ్ మేడ్ ఇట్ ఫర్ ఎవ్రీబడి. చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ హస్బెండ్స్ అండ్ వైఫ్స్ వాళ్ళు మా దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు నా నంబర్ పట్టుకుని మరి చేసిన పిక్చర్ ఈజ్ డర్టీ హరి. ఈ 7 days 6 nights ఏంటి సార్? ఈ కాన్సెప్ట్ ఏంటి అసలుకి? ఈ లైన్ ఎక్కడ తీసుకున్నారు? 7 days 6 nights అనేది ఇట్స్ లైక్ దీని బేసిక్ రూట్కి వెళ్ళాలంటే రాజ్ కపూర్ గారు నేను చెప్పాను ఇందాక, ఆయన ఒక సినిమా ఆగమ సినిమా తీశారు, నిప్పు. అది పెద్ద ఫ్లాప్ అయిన తర్వాత డిప్రెస్ అయిపోయాయని ఏం చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ ఫాదరు దగ్గరికి వెళ్ళి, ఆయన పెద్ద ఆర్టిస్టు, చాలా పెద్ద, నాన్న ఏం చేయమంటున్నానంటే, అదే ఆకు తీసావు కదా నిప్పు, ఇప్పుడు వర్షం ఏమంటారు, బర్సాత్ అది తీయని చెప్పి ఆ పేరు పెట్టి సినిమా తీ అన్నాడట. ఆయన తీసాడు, అది సెన్సేషన్ అయిపోయింది ఆ సినిమా. ఆ బర్సాత్ అనే సినిమా ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఆ బర్సాత్ అనే సినిమా అంటే నాకు బాగా ఇష్టం. నేను ఎప్పుడు ఆల్మోస్ట్ లైక్ నా వెరీ వెరీ యంగ్ డేస్ నుంచి ఎవ్రీ ఇయర్ ఒకసారి చూస్తా ఆ సినిమా. నేను చూసే చాలా ఫిలిమ్స్ ఎవ్రీ టైం ఒకసారి నేను ఎవ్రీ ఇయర్ పెట్టుకుని చూస్తూ ఉంటాను. ఆ ఫిలింలో పర్టికులర్గా ఒక ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు. ఒక క్యారెక్టర్ని రాజ్ కపూర్ వేసాడు, ఇంకో క్యారెక్టర్ని ప్రేమ్నాథ్ గారిని వేశారు. అందులో ఒక క్యారెక్టర్ అతి మంచి క్యారెక్టర్, ఇంకొక క్యారెక్టర్ వచ్చి ఇట్స్ ఫ్లర్ట్. ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి ఒక ఊరు వెళ్తారు, ఒక చిన్న విలేజ్కి వెళ్తారు. ఆ ఫ్లర్ట్ అనే కాన్సెప్ట్ ఒక అబ్బాయి, ఒకడు అతి మంచి చూడు అనే క్యారెక్టర్ అనేది
ఆ ఇద్దరిని పెట్టి ఒక ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఏమైంది అనేది ఆ కథ యాక్చువల్గా. అది పాత కథ, అది ఎక్కడికి ఊరు వెళ్ళారు, ఆ క్యారెక్టర్స్ తీసుకున్నాను, నాట్ ద స్టోరీ. ఆ స్టోరీ తీసుకోలే, ఆ క్యారెక్టర్స్ తీసుకున్నాను. అతి మంచోడు క్యారెక్టర్ని మా అబ్బాయి వేసాను సుమంత్, ఇంకో ఫ్లర్ట్ అనే క్యారెక్టర్ని ఇంకో అబ్బాయి రోహన్ అన్న అబ్బాయిని పెట్టాను. పెట్టి ఆ మోడ్రన్ వర్షన్ అని చెప్పను కానీ ఒక మోడ్రన్గా దీన్ని చేస్తే నెక్స్ట్ లెవెల్కి ఎట్లా చేయాలి దీన్ని అని ఆలోచించినప్పుడు ఇది కనుక ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ గోవా ఏంటి ఎట్లా ఉంటుంది, దీని బ్యాక్డ్రాప్ కనుక తీసుకుంటే గోవాలో మంచి టెక్నో హ్యాపీ బ్రహ్మాండంగా బాగుంటుంది, యూత్ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను సరే ఇది చేస్తే బాగుంటుంది. కరెక్ట్గా పాండమిక్లో ఉండగానే నేను ఒకసారి నా కారు వేసుకుని ఒక్కడనే స్ట్రైట్ వెళ్ళిపోయాను గోవా. ఈ కథ ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక తీసుకుని హోటల్లో రూమ్ తీసుకుని అట్లా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి బీచెస్లోని వాటిలో కూర్చొని రాసుకుంటా. అది మాస్క్ అయి పెట్టుకోవాలి అప్పుడు ఆ టైంలో. పెట్టుకున్నప్పుడు చాలా షాక్స్ ఉంటాయి కదా అక్కడ, షాక్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అట్లా వెళ్ళి కూర్చుని చిన్న బియర్ వేసుకుని కూర్చుని సరదాగా ఉన్నప్పుడు యంగ్స్టర్స్ చాలామంది వచ్చి వే ఆఫ్ టాకింగ్, వెదర్ దే ఆర్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు, వెదర్ దే ఆర్ సమ్ తెలుగు సౌత్, ఈవెన్ ఫ్రమ్ తెలుగు ఆల్సో, చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు తెలుగులో కార్లు వచ్చేసిన వాళ్ళు అంతా ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు నేనని తెలియదు. పక్కన కూర్చున్నది నేను, పక్కన కూర్చొని వాళ్ళంతా వాళ్ళు చేసే డ్యాన్సులు కానీ, దిస్ ఈజ్ ద వే ఆఫ్ కల్చర్. నేను అనుకున్న కథ ఆ వే ఆఫ్ కల్చర్లో ఆ మాటల్లో చెప్తే ఎట్లా ఉంటుందని అని రీసెర్చ్ చేసిన సినిమా అది యాక్చువల్గా. ఓకే, మీరు చాలా ఈజీగా ఏంటండి ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటున్నారు మీరు. యాక్చువల్లీ ఈ సినిమా మీద అంత యాక్చువల్ రీసెర్చ్ చేశాను నేను. ఏంటి ఎటువంటి మాటలు మాడాలి. నేను ఊరికే స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ రిటర్న్ బై ఎంఎస్ రాజు కాదు. ఐ వెంట్ అండ్ రీసెర్చ్ జస్ట్ టు మేక్ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ఏదో తీయడం కాదు, ఎక్కడో 2 క్యారెక్టర్స్ తీసుకున్నాను, ఎక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి వాళ్ళు ఎలా మాట్లాడుతుంది దాన్ని బట్టి ఆ సినిమాని చేసి ఒక రియాలిటీ షోలాగా ఉంటుంది ఫిల్మ్. సరే, మీరు రియాలిటీ అంటున్నారు, బట్ ఆ సినిమాలు కానీ ఆ టైటిల్ కానీ చూసినప్పుడు ఎంఎస్ రాజు గారికి ఇది అవసరమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి అవసరమా లేదా అనేది ఇప్పుడు వాళ్ళ ఇది మొదలు పెడతాను. కానీ నాకు నేను అదే చెప్పాను కదా, ఎవరు ఏమనుకున్నా ఏదైనా కూడా ఇన్ దిస్ ఇన్నింగ్స్ ఐ వాంట్ టు డూ వాట్ ఐ లైక్. ఐ వాంట్ టు రోమ్ అరౌండ్ గోవా. ఐ లైక్ టు డూ ఎనీ బ్లడీ థింగ్ దట్ ఐ వాంట్ టు డూ ఏ ఫిల్మ్ వాట్ ఐ లైక్. నా సాటిస్ఫాక్షన్ కోసం నేను సినిమా తీస్తాను తప్ప వాళ్ళు నచ్చిందా లేదా, వాళ్ళు నన్ను నా మీద కాంట్రవర్సీ చేశాడా, ట్రోల్ చేశాడా, మీకు ఎందురాజు గారు అన్నారా, వద్దు. నన్ను పీక్స్లో చూశారు జనం, మళ్ళీ ఆ పీక్స్ వద్దని నేను అంట్లా. ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వద్దు. ఎవరు అటెంప్ట్ చేయని ఫిల్మ్స్ నేను అటెంప్ట్ చేద్దాం అనుకుంటాను. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నీకు ఒక సినిమాని అంటావు డర్టీ హరి అని, మళ్ళీ బట్ అది రియల్ లైఫ్ లో ఏమైనా జరిగిన ఇన్సిడెంట్ లా కనిపించింది ఎక్కడ డర్టీ హరి కూడా. డర్టీ హరి కూడా రియల్ లైఫ్ అంటే ఎందుకంటే మీ రియల్ లైఫ్ లో ఏమైనా జరిగిందా, లేకపోతే పక్క వాళ్ళ లైఫ్ లో ఏమన్నా? లైఫ్ లో కాదులే కానీ ఎక్కడో దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకుంటాం కదా. ఎక్కడో ఒక అంటే ఎవరి దగ్గర తీసుకున్నారు? ఎక్కడో ఫ్యామిలీలో జరుగుతుంది, ఎక్కడో ఇట్లాగా. మీ ఫ్యామిలీలో జరిగిందా, పక్క ఫ్యామిలీ వేరే ఎక్కడో ఎవరో ఫ్యామిలీలో జరిగింది. ఏదో ఒక క్యారెక్టర్ని తీసుకుంటాం. ఇందాక నేను చెప్పినట్టు ఒక బర్సాత్ అబ్బాయి తీస్తున్నాను. అలాగే ఒక రియాలిటీలోకి వెళ్ళి గోవా వెళ్ళి వాళ్ళు ఎలా మాడుకుంటారు, ఆ రియాలిటీనే తీసుకున్నాను యాజ్ ఇట్ ఈస్, వాళ్ళు ఎలా మాడుకుంటారు. అట్లా డర్టీ హరి కూడా ఇట్స్ లైక్ ఏ రియాలిటీ ఓన్లీ, ఆల్మోస్ట్ లైక్ ఒక నేను టోటల్ విన్నది లేదంటే కూర్చున్నది చూసింది. నేను ఆల్మోస్ట్ లైక్ మాకు బాగా క్లోజ్ పీపుల్ తోటే ఇది ఎక్కడ జరిగిన దాన్నే ఆల్మోస్ట్ లైక్ నేను ఒక ఇన్స్పిరేషన్లో తీసుకొచ్చేసింది. ఓకే, ఇది కూడా అంతే, దట్టి హరి కూడా అంతే. దట్టి హరి మీ దగ్గర వాళ్ళలో జరిగింది. దగ్గర ఒక వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఎవరు సార్ ఆ ఫ్రెండ్? ఎందుకు మీకు ఎందుకు అది అతను కొడతాడు కాదు సార్, నేనేదో మీరు మంచి ప్రొడ్యూసర్, నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్ అని నేను కూర్చోబెడితే మీరు అన్నీ స్కిప్ చేస్తున్నారు. కాదు కదా, అంటే ఇప్పుడు నేను బేసిక్గా ఏంటంటే నేను ఎక్కడన్నా ఏదైనా ఒక షోకి వెళ్ళినా లేదంటే ఇలాంటి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక మర్యాదగా రెస్పెక్ట్గా వచ్చేస్తాను మాట్లాడేసి, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ కాంట్రవర్సీ టువర్డ్స్. నేను మిమ్మల్ని కాంట్రవర్సీ తీసుకెళ్ళి యంగ్ ఫిల్మ్ తీస్తానని చెప్పి మనం నా ఏజ్ చూడు ఒకసారి. సో అటువంటి ప్రశ్నలు వద్దు, అదేంటి బాగోదు అదే. సో ఏదో నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ సంథింగ్ హ్యాపెండ్ సమ్వేర్ అనే దాన్ని ఎక్కడ ఇప్పుడు మనం
మనం ఒక సినిమా మహేష్ బాబు తీశాడు మన మేజర్ అని, అది ఎక్కడో జరిగింది కదా. సో అట్లాగే ఏదో మనం కూర్చుని ఒక 2-2.5 సంవత్సరాలు ఇంట్లో ఖాళీ కూర్చొని మొన్న ఈ మన పాండమిక్ అప్పుడు ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏంటి ఇవన్నీ చూసుకుంటా ఏదో కొన్ని స్టోరీస్ రాసుకుంటూ ఉంటాం కొన్ని. ఓ ఇట్లా జరిగింది లేదా అక్కడ జరిగింది అంటే ఏదో కొన్ని దాన్ని మనం ఎలా కొంచెం కమర్షియల్ బేస్ మీద ఎలా దాన్ని కరెక్ట్గా సెట్ చేస్తుంటాం అనేది మన మెయిన్ థింగ్. ఓకే. సో అంతవరకు మనం దీని ఆపుదాం, ఇంకా మనం ఎక్కువ గెలకుండా చాలు. సో అంటే 1990s ఇది ఇలాంటి ఆలోచన మీకు ఉందని నాకు లేదు కదా. 1990s నా ఆలోచన అంటే నా కథ కాదు కదా, వేరే ఎవరితో కథ ఇది యాక్చువల్గా. అది ఆ కథ అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అంటే చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో కూడా ఇట్లాంటి జరుగుతాయి అనేది. సో అందుకని ఇది కూడా చాలా పెద్ద ఫ్యామిలీలో పెట్టాను అందులో కూడా యాక్చువల్గా. ఓకే. సో బట్ ఇప్పుడు ఎంఎస్ రాజు గారు మెగాఫోన్ పట్టి డైరెక్టర్గా సినిమాలు తీస్తాను, ది బెస్ట్ మూవీస్ తీస్తాను అంటే ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారా? ఎంతో మంది ప్రొడ్యూసర్స్కి మీరు నెక్స్ట్ వెల్ విషర్ ఒకప్పుడు. అదే నిజంగా మీకు ప్రొడ్యూసర్స్ ఉన్నారా ఇప్పుడు అంటే ఏమని చెప్తారు? It is like, almost like next 3 lineups are already have taken advances from the very, very huge people. Very, very huge people. ఓకే. అంటే మీ ప్రొడక్షన్ నుంచే? నా ప్రొడక్షన్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది వాళ్ళు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ అంటే చాలా మంచి సినిమాలు తీసిన ఒక నిర్మాణ సంస్థ. ఎంఎస్ రాజు గారు అంటే మంచి అభిరుచి గల ప్రొడ్యూసర్. ఈ రెండు ఎప్పటికీ చెరిగిపోదు ఎక్కడ కూడా ఇండస్ట్రీలో. అలాంటి ఒక నిర్మాణ సంస్థ, అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు సౌత్లో చూసుకుంటే ముఖ్యంగా తెలుగులో మన సినిమా లెవెల్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడున్న టేస్ట్ తగ్గట్టు సినిమాలు తీసే రేంజ్ ఎంఎస్ రాజు గారికి ఉందే? మళ్ళీ ప్రొడ్యూసర్గా అదే పెద్ద సినిమాలు తీయగలరా? పెద్ద సినిమాలు అంటే ఏది పెద్ద సినిమా అంటే ఏంటి? వాట్ ఈస్ యువర్ ఒక్కడు వర్షం సినిమా అవుతుంది ఆ రోజుకి? మహేష్ స్టార్ కాదు. స్టార్ అంటే ఇవాళ ఇప్పుడున్న స్టార్ కాదు, లేదంటే ఆఫ్టర్ ఒక్కడేం జరిగింది కాదు. సో హీ వాజ్ ఎ సూపర్ స్టార్ ఆఫ్టర్ దట్. సో ఎట్లా మీరు పెద్ద సినిమా అంటారు? ఇట్ వాజ్ ఎ రిస్కీ ఫిలిం. ఇట్ ఈస్ నాట్ ఎ పెద్ద సినిమా, ఇట్ ఈస్ ఎ రిస్కీ ఫిలిం. అట్లాగే నేను మన ఈ ప్రభాస్తో చేసిన పెద్ద సినిమా కాదు కదా, ఇట్ వాజ్ ఎ రిస్కీ ఫిలిం. అది ఇట్ ఈస్ బికమ్ ఏ మూవీ. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఇట్ బికమ్ ఏ పెద్ద హిట్ ఫిలిం అయింది. సో ఇప్పుడు నేను ఏది పెద్ద సినిమా అనేది, పెద్ద సినిమా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఓన్లీ స్క్రిప్ట్ ఈజ్ ఏ పెద్ద సినిమా. అదే నేను నమ్ముతాను. ఇప్పుడు అదే మహేష్ బాబు, అదే ప్రభాస్తో సినిమా తీసే రేంజ్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్కి ఉందంటారా? ఇప్పుడు దాకా నాకు ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే ఇప్పుడున్న నా ఆలోచన అంతా కూడా ఏంటంటే అసలు దాని మీద లేదు. నాకు మైండ్ అట్లా లేదు. అంటే నా మైండ్ అంతా కూడా ఏంటంటే వీ మేక్ సమ్ న్యూ కైండ్ ఆఫ్ మూవీస్, కొత్త రకం ఫిల్మ్స్ చేయాలి అనే దాని మీద ఉన్నాను. మళ్ళీ ఎక్కడో రొటీన్లోకి వెళ్ళి మళ్ళీ అట్లా అనేది నాకు వద్దని నా ఫీలింగ్. నాకు యాక్చువల్గా వాళ్ళతో సినిమా చేయకూడదని కాదు. దే ఆర్ ఆల్ మై డార్లింగ్స్ అందరూ కూడా. దే ఆర్ ఆల్ మై స్వీట్ హార్ట్స్. ఓకే. సో అట్లా అని కాదు అంటే మనం సో అట్ ది సేమ్ టైం వాళ్ళ రేంజ్ నేనున్నాను లేదని కూడా కాదు నేను చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ దట్ హ్యూజ్ టెన్షన్స్. ఇప్పుడు నాకేమి నచ్చిందో అది చేసుకో, అది ఇందాక నేను చెప్పిందంటేనే ఉంది నేను యాక్చువల్గా. సో అదే మళ్ళీ ప్రశ్న మళ్ళీ రిపీట్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్ నేను ఏమనుకుంటున్నానో అది చేస్తాను. చిన్న ఫిల్మ్స్ హ్యాపీగా చేస్తాను. సో అంత పెద్ద హిట్స్ ఇచ్చిన ఎంఎస్ రాజు గారి మీద ఇప్పుడున్న స్టార్ హీరోస్కి ఆ గ్రాటిట్యూడ్, ఆ మర్యాద ఉందా లేదా అంటే ఏమని చెప్తారు? ఉంది. అంటే ఎవరన్నా చెప్పారా ఏంటి? ఎక్కడన్నా ఇది వాళ్ళకి లేదు వీళ్ళకి లేదని చెప్పారా ఏంటి? చెప్పారా? ఎట్లా? మీ నోరు అబద్ధం చెప్పచ్చు కానీ మీ కళ్ళు నిజం చెప్తాయి. నా కళ్ళు అంటే నేను పిక్చర్ రిలీజ్ ఉందో పక్కన 7 days 6 nights June 24th నేను ఆ ప్రమోషన్స్ ఆ టెన్షన్స్లో నేనుండి నా కళ్ళు ఏదో నన్ను చూసి మీరు కావాలని ఏదో మీ రేటింగ్ పెంచుకోవడం కోసం లేదా మీ వ్యూస్ పెంచుకోవడం కోసం వాళ్ళకి నాకు ఫిట్టింగ్ పెట్టడం ఇంత కరెక్ట్ కాదు కదా. ఐ డెఫినెట్లీ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్ అండ్ దే ఆల్సో లవ్ మీ. యా. ఎవరు ఏమనలేదా మిమ్మల్ని? ఎప్పుడన్నారు? ఏదో ఒక టైంలో. అంటే మామూలుగా ఉండదు కదా. ఎందుకంటే నన్ను నేను చేసింది అంతా టోటల్గా సి వాట్ ఎవర్ ఐ హవ్ డన్ టు ఎనీబడి ఐ హవ్ డన్ గుడ్. అందరికీ మంచిగా చేశాను కదా. నేనేమి ఎవరు ఇంట్లో దొంగతనం చేయలేదు, ఎక్కడ ఏం చేయలేదు కదా. సార్ మీరు నిజంగా చెప్పట్లేదు సార్ ఏది కూడా. ఏంటి చాలా అంటే చాలా స్కిప్ చేసి మాట్లాడుతున్నారు ఎందుకు? ఏం లేదు నథింగ్ కాదు. ఏం కావాలి మీకు చెప్పండి. అంటే నేనేంటి ఇప్పుడు ఫలానా హీరోతో గొడవ ఉంది, లేదంటే ఫలానా ఒక డైరెక్టర్తో గొడవ ఉంది, ఫలానా ఉన్న చెప్తే మీకు న్యూస్ అవుతుందా? ఏంటి వాట్ ఈస్ యువర్ చెప్తే మీరు స్ట్రైట్గా చెప్పేస్తే నేను. అంటే నేను ఒక ఫోన్ రికార్డ్ విన్నాను మీద ఒక చోట. ఏమని? ఒక పెద్ద హీరో మిమ్మల్ని ఒక బూతు పదంతో మాట్లాడినట్టు నేను విన్నాను. వాడి కాలం అనేది వాడు నిజంగా అనుంటే ఇది నువ్వు చెప్పేది నిజం అయితే వాడి కాలం ఆల్రెడీ చెల్లిపోతూ ఉండాలి.
ఇప్పటికే వాడి కాలం టోటల్గా నిజంగా నువ్వు చెప్పింది నిజం అయితే చెప్తున్నాను. నేనైతే ఎప్పుడు ఇలాంటి వినలేదు కనలేదు. నువ్వు చెప్పింది నిజంగా కనుక జరిగి నువ్వు నిజంగా విన్నావు అంటే కనుక మాత్రం ఆడి కాలం అయిపోతూ ఉండాలి వాడికి. అనే డేర్ ఎవరికి లేదు. ఎవరికైనా మంచిగా చేశాను నేను, ఎవరికి ఐ నాట్ డన్ ఎనీథింగ్ బ్యాడ్ టు ఎనీబడి. సో ఈరోజు డైరెక్టర్గా వచ్చారు కదా, మరి అంతమందికి లైఫ్ ఇచ్చాను, అన్ని మంచి సినిమాలు తీశాను అన్నారు. ఆ డైరెక్టర్స్ కానీ ఆ హీరోస్ కానీ ఎంఎస్ రాజు గారికి నిలబడి ఈరోజు ప్రమోషన్స్ లేదే ఏ సినిమా కూడా థియేటర్స్కి వెళ్ళి హిట్ కొట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. అలా ఎవరన్నా ఫోన్ చేసి మీరు ఒక అటెంప్ట్ చేస్తున్నారు, మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం అన్న హీరోస్ నేను మామూలుగా హీరోస్ ఉన్నారా? నేను యాక్చువల్గా ఈ సినిమాకి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొంతమంది నేను అంటే ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ హీరోస్ అండ్ ఆల్, లైక్ మై ఫ్యామిలీ. రేపు ఈ సినిమా కూడా ఉంటుంది కదా, చిన్న ఫంక్షన్లా చేస్తాం కదా, ఐ డెఫినెట్లీ కాల్ దెమ్. వాళ్ళు వస్తారు, తప్పకుండా వస్తారు అనుకుంటున్నాను. వాళ్ళలో వచ్చిన వాళ్ళు మీ మీద గ్రాటిట్యూడ్ ఉన్నట్టు. అలా ఎందుకు అనుకోవాలి, అలా ఎందుకు అనుకోవాలి? వాళ్ళ బిజీలో వాళ్ళు ఏదైనా గబుకు రాలేకపోతే అది మనం తప్పది, అలా అనుకోకూడదు, తప్పది. ఎంఎస్ రాజు గారు నేను ఎప్పుడు పాజిటివ్ నేచర్తో ఉంటాను, చాలా పాజిటివిటీతో ఉండాలి మనం ఎప్పుడు లైఫ్ అంతా. ఇప్పుడు ఇట్స్ లైక్ యూనో ఆ పాజిటివిటీతో ఉంటే చాలా పోగొట్టుకున్నారు కదా సార్. అంటే నేను చెప్పేది ఇండస్ట్రీ పాజిటివిటీ యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు నేను అంటే నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు, కానీ నేను ఒక మనిషి కురింగిపోయి ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి దగ్గరే నిలబడతాను. నాకు ఆడికి ఏదైనా హెల్ప్ చేసి స్తోమత ఉన్నా లేకపోయినా కూడా, ఎవరైనా డౌన్లో ఉంటే వాడిని ఎలా నిలబెట్టడానికి ట్రై చేస్తాను, ఏదైనా ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాను. మనం ఎందుకు అందరూ నాకులా ఉండాలి, అందరూ నీకులా ఉండాలనుకోవాలి? అందరూ ఎవరు యాటిట్యూడ్స్ వాళ్ళు, ఎవరి ఇదాళ్ళు. అందుకే అదేంటంటే ఇది అన్నెసరిగా మనం ఏదో సరదాగా రూమ్లో మాట్లాడిన మాటలు, కానీ ఏదో మనం దీన్ని తీసుకుని టీవీ దగ్గర కాంట్రవర్సీ చేయడం అనేది అంత రైట్ కాదే మనకున్నా. ఐ లవ్ ఎవ్రీబడి, ఐ లైక్ ఎవ్రీబడి. నువ్వు చెప్పింది నిజంగా ఎక్కడన్నా నువ్వు వినుంటే, అలా నిజంగా జరుగుంటే వాడి కాలం చెల్తుంది, అంతే అయిపోతుంది ఫినిష్. నిజంగా జరుగుంటే ఎక్కడ ఎవరైనా అంటే నా దగ్గర మాట అనడానికి దెర్ ఇస్ నో. మీ మనసుకు తెలుసు, కానీ మీ మనసాక్షి ఒప్పుకోవట్లేదు, నాకు అర్థమైంది. నాకేం నథింగ్. ఎంఎస్ రాజు గారికి ఈ రోజు ఇక్కడి నుంచి రావట్లేదు మాటలు, కేవలం ఇక్కడి నుంచే వస్తున్నాయి, నాకు అర్థమైంది. అంటే ఇక్కడ నేను యాక్చువల్గా నేను ఇందాక చెప్పా కదా, నేను యాక్చువల్గా రెస్పెక్ట్ఫుల్గా వచ్చేసి చక్కగా చెప్పేసి హ్యాపీగా మాట్లాడి వెళ్ళిపోతాను. మిమ్మల్ని కాంట్రవర్సీ తీసుకెళ్దామన్న ఉద్దేశం నాకు అసలే లేదు. ఎందుకంటే మీ మీద నాకు ఒక గౌరవం ఉంది, ఎంత మంచి సినిమాలు ఇండస్ట్రీకి ఇచ్చారు నాకు బాగా తెలుసు. సో ఆ గ్రాటిట్యూడ్ నాకైతే ఎప్పుడు ఉంటుంది. మీ దగ్గర నుంచి అందరికీ ఉంది గ్రాటిట్యూడ్. నేను కూడా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ ట్రై టు ఏదో ఒకటి ఎంఎస్ రాజు గారికి ఏదో ఇట్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సంబడి ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ మై ఫెలో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఎంఎస్ రాజు గారు బాగుండాలి, ఎప్పుడు కూడా పైకి మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలనే మూడ్లో ఉండాలి తప్ప ఎవరు కూడా తొక్కినోడిని ఇంకా తొక్కేయాలనే దాంట్లో ఉంటారు. లేదంటే నేను దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు హావ్ సపోర్టెడ్ మీ యాక్చువల్లీ. సార్ ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారు కదా, ఒక మాట అయితే స్ట్రాంగ్గా చెప్పండి. సో ఇంత పెద్ద హిట్స్ ఇచ్చారు కదా, ఒక్కడితో మహేష్ బాబు గారిని నిలబెట్టారు, అండ్ వర్షంతో ప్రభాస్ గారిని, అండ్ త్రిషన్ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది కూడా మీరే. వీళ్ళందరూ ఇప్పుడు ఎంఎస్ రాజు అడిగితే డేట్స్ ఇచ్చే రోజులు ఉన్నాయా? మరి నేనేం చేస్తుంటే డేట్లు నా దగ్గర స్టోరీ ఉండాలి కదా. డైరెక్టర్ నుండి ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారా మీరు? మీకు డేట్లు ఇచ్చే రేంజ్ అయితే ఉందా? అంత రేంజ్ నాకు ఉండాలి కదా, నాకు అంత రేంజ్ అంత డబ్బు నాకు ఉండాలి కదా. ఫస్ట్ నేను ఏదో బొడ్బొట్టి సినిమాలు తీసుకునే రేంజ్లో కదా ఇప్పుడు మనం. ప్లస్ నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ లేదంటున్నా. నేను మీకు ఓపెన్గా చెప్తాను కదా, ఇందా నుంచి ఇప్పుడు కాదు, ఇంత ముందు ఇంటర్వ్యూలో కూడా ఎవరు అడిగితే కూడా చెప్పాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ నాకు నచ్చిన, నాకు లోపల టెన్షన్ పెట్టుకుని నాకు ఐ డోంట్ వాంట్ టు డూ. నా టెన్షన్ అంతా నా మంచి కథ, మంచి కాన్సెప్ట్స్ మీద వెళ్దామని ఉద్దేశం అంతే. చిన్న చిన్న సినిమాలే తీద్దామని. ఇంకా అంటే స్మాల్ ఫిల్మ్స్ మైట్ బికమ్ వెరీ హ్యూజ్. అది సక్సెస్ అయితే సార్, సక్సెస్ అయితేనే ఎవరు తీస్తారు. ఇప్పుడు ఒక పెద్ద సినిమా ఏదో తీసాము, అది ఓపెనింగ్ రాలేదు, అది ఏం చేస్తాం, అది పెద్ద హీరో లేడేంటి అందులో, ఏం కాదు. స్మాల్ ఫిల్మ్కి సడన్గా ఓపెనింగ్ వస్తుంది, ఎందుకో తెలియదు మనకి, అంతే కదా. సార్ ఇండస్ట్రీలో మీ మీద ఎటువంటి కాంట్రవర్సీ లేదు, కానీ ఒక కాంట్రవర్సీ అయితే ఈ మధ్య నేను చూసాను. ఒక స్టార్ హీరోయిన్తో ఎంఎస్ రాజు గారు భయంకరంగా గొడవ పడ్డారు, తారా స్థాయికి వెళ్ళింది ఈ గొడవ అయితే. నువ్వు తగ్గలేదు నేను తగ్గలేదు అన్న రేంజ్కి వెళ్ళిపోయింది అనే మాట వాస్తవా సార్? ఎక్కడ ఎవరిది నాకు అర్థం కాదు. చెప్తే పేరు చెప్తే నేను చెప్తా.
నేను పేరు మీరు చెప్తే వినాలనుకుంటున్నాను. అసలు స్టార్ హీరోయిన్ అట్లా నాకు ఒకటే చెప్తున్నామ్మా, నాతో గొడవ పెట్టుకుంటే ఐ హ్యావ్ మై ఓన్, అంటే అక్కడితో నాకు పోతే పోయిన డబ్బు నేను సగంలో ఆపేసి వెళ్ళిపోతాను, ఏ ఫిల్మ్ అని కూడా. అలా 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 నిజంగా ఒక పెద్ద సినిమాని ఆపేపోయాను కూడా. బట్ దట్ కేమ్ ఇన్ టు కన్క్లూషన్ దట్ లేదు మీరు అనుకుంది చేయండి అంటే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఏ పెద్ద సినిమా సార్ అది? నేను చెప్పను, ఇవన్నీ ఎక్కడ చెప్తాను మరి, ఇప్పటికే మీరు నాకు ఆర్డర్, నేను అనవసరంగా నేను స్లిప్ అయ్యాను ఎవరు. నిజంగా చెప్తున్నాను, పెద్ద ఫిలిము నేను ఒక షెడ్యూల్ జరిగింది ఆపేద్దాం అనుకున్నాను. బికాజ్ ఇట్ వెంట్ అగెయిన్స్ట్ మై, ఏదో నాకు అగెయిన్స్ట్గా నాకు వెళ్ళింది అది అనే దానికి నేను వద్దు ఆపేద్దాం అనుకున్నాను సినిమా. పోతే పోయింది డబ్బు. ఎక్కడి నుంచి వచ్చాం మనం, మరి ఏమీ లేకుండా వచ్చాం అంతే కదా. వెన్ వీఆర్ స్మాల్ బేబీస్ ఎక్కడ మనకి ఏముంది, మనకి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం. ఈ మధ్యలో ఎందుకు మన ఇట్స్ నాట్ ఎన్ ఈగో, ఇట్స్ ఎన్ ఇండివిజువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నేను ఎక్కువ నమ్ముతాను. అదే అందుకే మీరే ఆన్సర్ చెప్పేశారు, ఆ సినిమా ఆపేద్దాం అనుకున్నాను. ఆపేద్దాం, అది 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 కన్క్లూజన్ ఇవ్వకుండా ఇది కన్క్లూజన్ ఇచ్చేసారు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సెల్ఫ్. బట్ మళ్ళీ నా టర్మ్స్ కండిషన్స్గా వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. అలాగే కొన్ని నేను అనుకున్నట్టు జరగలేదని ఒక సినిమా అసలు టోటల్ స్టార్టే చేయలేదు, వద్దని చెప్పి ఆపేశాను. ఓకే, అది అల్టిమేట్గా ఆ సినిమా వేరే ఎవరు తీశారు, ఆ సినిమా ఫ్లాప్ అయింది తర్వాత విషయం. అండ్ అప్పుడులో ఒక్కడు సినిమాకి చార్మినార్ సెట్ వేశారు కదా సార్, అదొక పెద్ద సంచలనం. అంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అండ్ దట్టు గుణశేఖర్ గారు, ఆయన కొత్తే. ఇది యాక్చువల్గా ఏంటంటే మనం రియల్గా చెప్పాలంటే మనసంతా నువ్వే డబ్బు అది. ఆ సినిమా డబ్బులు దీనికి పెట్టేశారు. ఆ సినిమా అనేది నేను ఆ సినిమా తీయడం వల్ల చిన్న బడ్జెట్ తీశాను. అది కూడా చిన్న బడ్జెట్ ఏం తీశానంటే ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే దేవిపుత్రుడు అనే సినిమా నాకు రేంజ్ ఫిల్మ్ కాక, అంటే దేర్ విల్ బి హిట్స్ అండ్ మిస్సెస్. అందరూ కష్టపడ్డాం, హీరో దగ్గర నుంచి డైరెక్టర్లు నేను అందరూ కష్టపడ్డాం. కానీ ఎక్కడో వీటికి గో రాంగ్. ఆ రాంగ్ అయినప్పుడు ఆ కసితో నేను తీసిన సినిమా మనసంతా అదే సంవత్సరం రిలీజ్ అవ్వాలని చెప్పి తీసిన సినిమా. ఇది ₹1 కోటి పెడితే చాలా పెద్ద రేంజ్ చేసిన సినిమా. అది యాజిటీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను. ఎంత సార్ ఒక్కడు అప్పుడులోనే? 13-14 crores అయింది. 13-14 కోట్లు అప్పట్లో. అంటే ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక 250-300 crores. ఓ మై గాడ్, రికార్డు బద్దలు కొట్టేసిన సినిమా ఒక్కడు. ఆ సాంగ్స్ కానీ, ఆ సెట్ హైలైట్, చార్మినార్ సెట్. ఏ టెన్షన్ లేకుండా జరిగింది ఆ సినిమా, కారణం ఓన్లీ మనసంతానవే. మిగతా అన్ని టెన్షన్స్ ఇంకా కాదు, ఏ టెన్షన్స్ లేకుండా మనసంతా నువ్వే వల్ల ఒక్కడు జరిగింది. సూపర్. నిజంగా ఒక సినిమాకి రావటం, ఇంకొక సినిమాకి పెట్టేయటం, ఒక సినిమాకి రావటం, ఇంకో సినిమాకి పెట్టేయటం. సో మనం ఏది చెప్పలేమండి, ఎవరు ఏ హీరో గొప్పోడు కాదు, లేదంటే ఏ డైరెక్టర్ గొప్పోడు కాదు. ఎన్ని పక్కన పెడితే కథ గొప్పది, కథ హీరో అనేది నేను నమ్ముతా. ఇప్పుడు కూడా మీరు పెద్ద సినిమా అంటే నాకు ఇందా నుంచి నేను కొంచెం అప్సెట్లో ఉన్నాను. మీరు ఏంటి పెద్ద ఎంఎస్ రాజు గారు తీస్తారు కాబట్టి అది పెద్ద సినిమా కాదండి, కదా ఆడియన్కి. పెద్ద సినిమా అవ్వదు అది, ఎందుకంటే అది మనసంతా నువ్వే, దేవి, దే స్మాల్ ఫిల్మ్స్. బట్ దేవి లాంటిది స్మాల్ బిగ్ ఫిల్మ్, బికాజ్ గ్రాఫిక్స్, ఆ పెద్ద హంగామా ఎంత ఉంది కాబట్టి. ఏవి ఎవరన్నా స్టార్ కాస్ట్ నేను బుక్ చేసినప్పుడు అసలు టోటల్ ఉదయ్ కిరణ్ అనేవాడు ఈజ్ నాట్ ఎ స్టార్. నేను స్టార్ట్ చేసిన షెడ్యూల్ తర్వాత నేను రిలీజ్ అయింది తప్ప ఈజ్ నాట్ ఎ స్టార్ అప్పుడు. దెన్ దేవి, మీరు చెప్పండి అందులో ఎవరైనా ఆర్టిస్ట్ ఎవరు పేర్లు లేదు, అందరు కొత్త. ఆల్ మ్యాసివ్ హిట్ ఆల్ ఓవర్, పాన్ ఇండియా ఫిల్మ్ అది. ఇట్ రిలీజ్ ఆల్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ అన్నీ. దట్ ఈస్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్. యాక్చువల్ రియాలిటీలో బుక్స్లో ఉండదు కానీ దట్ ఈస్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ రిలీజ్. ఇప్పుడు పేరుకు మనం పాన్ ఇండియా మూవీస్ అని ఇప్పుడు చెప్పు, పేరు కాదు రియల్గానే. ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒకళ్ళ కష్టం ఇప్పుడు కూడా మనం ఎప్పుడు ఒకళ్ళు చేసే కష్టాన్ని మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో పాన్ ఇండియా స్టార్ లేదు, పాన్ ఇండియా అని అనద్దు. ఎందుకంటే వాళ్ళ కష్టం అనేది ఎంత కష్టపడతాం మనకు తెలుసు. సో మనం ఏదో దాన్ని ఈజీగా తీసుకోవద్దు అది కూడా. సో బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ పాన్ ఇండియా అంటున్నారు కదా, ఫస్ట్ ఎప్పుడో వచ్చింది పాన్ ఇండియా అనేది విత్ మై ఫిల్మ్ దేవి. సో ఎంఎస్ రాజు గారు, మీరు అన్నారు మనసంతా నువ్వే బిగ్ హిట్ వల్ల ఒక్కడు అనే సినిమా జరిగింది. లేకపోతే ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఒకటి అడుగుతాను చెప్పండి, నిజంగా ఇన్ని ఇయర్స్ తర్వాత మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నాను. మనసంతా నువ్వే, ఉదయ్ కిరణ్, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేం. ఆ సాంగ్స్ కానీ, ఆ సినిమా స్టోరీ కానీ, ఆ పిక్చరైజేషన్ మొత్తం కూడా. అలాంటి ఉదయ్ కిరణ్ స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిపోయాడు, ఇలా దూసుకొని వెళ్ళిపోయాడు, ఆ గ్రాఫ్ ఇలా వెళ్ళిపోయింది. అలాంటిది ఒక్కసారిగా ఉదయ్ కిరణ్కి ఫ్లాప్స్ వస్తున్నాయి, ఉదయ్ కిరణ్కి సినిమాలు రావట్లేదు,
ఉదయ్ కిరణ్ దగ్గరికి డైరెక్టర్స్కి వెళ్ళినా ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయట్లేదు అనే టాక్ వచ్చింది. అంత పెద్ద హిట్ ఇచ్చాడు, దానివల్ల ఒక్కడు తీశాను అన్నారు కదా, మీరు కూడా అప్పుడు పెద్ద ప్రొడ్యూసర్. ఎప్పుడు అనిపించలేదా మీకు ఉదయ్ కిరణ్తో ఒక సినిమా తీసి మళ్ళీ హిట్ కొట్టాలి, ఉదయ్ కిరణ్ని నిలబెట్టాలి, ఉదయ్ కిరణ్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే రేంజ్కి వెళ్ళిపోయాడని వార్తలు కూడా విన్నాను. నేను ఎప్పుడు అనిపించలేదా మీకు? ఎందుకు అనిపించింది కానీ అనిపిస్తుంది. నేను ఏదైనా ఒక స్టోరీ అంటే ఆ టైంలో నువ్వు వస్తాను అంటున్నా, ఇన్ని వరుసగా సినిమాలు తీస్తున్నా కదా. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీకు తెలియని విషయం ఏంటంటే తనకి ఆ బ్యాడ్ స్టేజ్లో ఉన్నాడు నాకు కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే నేను ఆఫ్టర్ మస్కా కదా తను, సో ఎనీథింగ్ హ్యాపెన్ టు హిమ్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ మస్కా. సో ఆఫ్టర్ మస్కా ఐ స్టాప్ డూయింగ్ ఫిల్మ్స్ ఆల్సో. నేను నా బ్యానర్లో సినిమా తీసి అతనికి ఇవ్వకపోయి ఉంటే ఓకే, కానీ బట్ అప్పుడు నేను కూడా తీయట్లేదు సినిమాలో. ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సన్. అంటే ఏ ఫిల్మ్ చేయాలి తను, ఎట్లాగా ఏ బ్యానర్లు చేస్తున్నాడు ఏంటి, అవన్నీ కూడా కొంచెం ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ రెస్ట్. అంటే మనం ఏదో అంటే ఆఫ్టర్ నువ్వు వస్తాను అంటన్నా ఒక ఆట మస్కా లాంటి ఫిల్మ్స్ అంటే నా రేంజ్ ఫిల్మ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అయి ఉండొచ్చు, కానీ నా రేంజ్ ఫిల్మ్స్ రావట్లేదు, కాస్త మైండ్కి రెస్ట్ ఇస్తే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అని అనుకుని అట్లా దాన్ని ఆపేసి అలా ఇట్ హెస్ టేకెన్ సమ్ టైం. అప్పుడు ఆ టైంలోనే తనకి జరిగింది తప్ప నేనేదో నా సొంత సినిమా తీయగలిగి నేను అతనికి ఇవ్వలేదనే ఉద్దేశం అయితే కాదు. ఐ హ్యావ్ ఎ వెరీ నైస్ ఫీలింగ్ టువర్డ్స్ దట్ బాయ్. అండ్ నేను ఎప్పుడు ఒకటే ఫీల్ అవుతాను ఏంటంటే నా ఏజ్లో నేను ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కాస్త ఆగి సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా ఒక ఇదేం చేసుకుంటానంటే ఇన్ పాలిటిక్స్ మన కళ్ళతో చూసాం చిన్నప్పటి నుంచి. ఒక 5 ఏళ్ళు అవుతారు, ఇంకొక 5 ఏళ్ళు అవుతారు, మళ్ళీ దెన్ విల్ బికమ్ ఎ సీఎం. నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆగలేని పేషెన్స్ ఉన్నప్పుడు డోంట్ గో టు పాలిటిక్స్. ఇలా ఆగలేనప్పుడు డోంట్ గో ఇన్ టు సినిమా ఆర్ ఎనీ అదర్ బిజినెస్. ఆ వీక్ మైండ్ అనేది ఏ యంగ్స్టర్కి ఉండకూడదు నా ఫీలింగ్. కీప్ ఆన్ ట్రయింగ్, దిస్ ఇస్ వన్ లైఫ్. ఒక లైఫ్ ఇచ్చాడు దేవుడు. ట్రై. ఇట్ ఈస్ నాట్ ఏ లాటరీ టికెట్ కదా. నువ్వు ఏదో లాటరీ టికెట్ కొనేసి మనం ఇచ్చేద్దాం పైకంట రా. లాస్ట్ స్టేజ్లో కూడా మీకు ఎప్పుడు కాల్ చేయలేదా ఉదయ్ కిరణ్? ఎప్పుడు మాట్లాడలేదు. నేను కూడా అసలు టోటల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని తర్వాత నీ స్నేహం కూడా తీశారు కదా. స్నేహం తీశాను, మళ్ళీ ఇంకో ఫిలిం కూడా ఏదో యాక్చువల్ ప్లాన్ చేశాను. తను ఏదో 3-4 డేట్లు ఇచ్చాడు. ఆ టైంలో తనతో కాళ్ళే వేరే సినిమా తీశాను. అప్పుడు నేను తనతో తీయకూడదని కదా తీసాను. ఆట గొడవ ఏంటండి అసలుకి? ఆట ఏమైంది? ఆటకి అసలుకి ఇలియానాకి సిద్ధార్థకి గొడవ ఏంటి అయిందా? గొడవ ఏమైంది? పెద్ద ఆర్టికల్స్ వచ్చాయి కదా సార్ ఆట సినిమా అప్పుడు. ప్రొడ్యూసర్ మీరే. నాకు నిజంగా గుర్తులేదు. అంత నిజమైన గొడవ ఏదైనా ఉంటే అయితే నాకైతే గుర్తులేదు ఇప్పుడైతే. నేను కొన్ని టోటల్ మర్చిపోతా. కొన్ని మర్చిపోరు ఎందుకులే కాంట్రవర్సీ అని చెప్పాలి. కాంట్రవర్సీ కదా, అసలు నేను కాంట్రవర్సీ కోసం రాలేదు. నా సినిమా ప్రమోషన్ వచ్చాను నేను. సార్ సినిమా ప్రమోషన్కి వచ్చారు, బట్ మంచి ప్రొడ్యూసర్ ఎప్పుడు వదలం కదా మేము. మీరు దాని నుంచి కాంట్రవర్సీ వెనక్కి లాగుతున్నారు తప్ప నేను కాంట్రవర్సీ అడగట్లేదు సార్, నిజాలు ఏంటో అడుగుతున్నాను అంతే. నిజాలు వేరు, కాంట్రవర్సీ వేరు. ఇంక ఇంటర్వ్యూస్ సరిపెడితే బెటర్. నేను సాధారణంగా చెప్పను కానీ ఇంటర్వ్యూస్ సరిపెడదాం. టు గో. ఎప్పుడు సార్ రిలీజ్ ఎప్పుడు? ఇది June 24th. ఓవరాల్గా మొత్తం తెలంగాణ, ఆంధ్ర, వరల్డ్ వైడ్. ఓకే, హ్యూజ్ రిలీజ్. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అసలు పాన్ ఇండియా మూవీస్ మీద? పాన్ ఇండియా మూవీస్ అంటే ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీ అంటే కుదరదు. అంటే వాళ్ళకి కూడా ఎక్కే పాయింట్ ఉండాలి. ఎక్కడో వాళ్ళకి కూడా ఏదో ఒక షుడ్ బి హ్యూజ్ ఫిల్మ్ లైక్ KGF, లైక్ బాహుబలి, అట్లా ఏదో ఒక అందరికి ఎక్కే కైండ్ ఆఫ్ ఏదో స్టోరీ ఉండాలి. ఏదో ఒక 2-3 యాక్షన్లు ఏదో చేసేసి పట్టుకుని వెళ్ళి అక్కడ, లేదంటే ఓ 2-3 గ్రాఫిక్లు చేసేసి వెళ్ళి ఇదే సినిమా మొత్తం అన్ని చోట్ల రిలీజ్ చేస్తామంటారు రారు. అంటే యూజువల్గా ఏజ్ పెరిగే కొంది మన మైండ్లో కూడా ఆలోచన ఎలా ఉంటుందంటే ఏదో ఫ్యామిలీ సబ్జెక్టులు పెడదాం, ఫ్యామిలీ టైటిల్స్ పెడదాం అని ఉంటుంది. బట్ MS రాజు గారికి ఏజ్ పెరిగే కొంది సినిమాల మీద పట్టు అనేది ఏజ్ తక్కువైపోతుంది బాగా. ఏం తీస్తామంటే బొమ్మరిల్లు, లేదంటే మళ్ళీ నువ్వు వస్తాను వద్దంటానా, ఏం తీస్తాం అదే సినిమాలో ఏం తీస్తాం అంటున్నాను. మళ్ళీ అదే ప్రశ్న. ఇప్పుడున్న ట్రెండ్కి బాగా సెట్ అవుతున్నారు మీరు. ఏమో ట్రెండ్లో ఉన్నానా, ట్రెండ్ క్రియేట్ చేస్తానని మీరు చూస్తారుగా. అంటే ఇప్పుడున్న యూత్ డైరెక్టర్స్ కూడా ఆలోచించిన విధానంగా ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా మీరు అన్నట్టు మళ్ళీ మాట్లాడితే వెళ్ళకూడదు. డర్టీ అనే సినిమా నేను డైరెక్ట్ చేయాలని ఉద్దేశం లేదు యాక్చువల్గా. ఓకే, ఒక స్టోరీ అంతా చేస్తున్నాను కానీ ఒక 3-4 డైరెక్టర్స్ని పిలిచి, చాలా వెరీ యంగ్స్టర్స్, వాళ్ళని అంటే పిలిచి వాళ్ళకి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా కథ చెప్పి చేస్తే వాళ్ళు టోటల్గా అమ్మో మా
అటెంప్ట్ చేయలేమన్నారా? సార్ మా కెరీర్ ఏదైనా అయిపోద్దేమో. అట్ ద సేమ్ టైం అంటే ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు కానీ విశ్వక్ సేన్ కూడా యాక్చువల్ హీరో ఇందులో. అందుకే పెట్టాం ఉందా? దీంట్లో ఇమేజ్. ఓకే అందులో యాక్చువల్గా నేను ఇది అప్పుడు యాక్చువల్గా ఏదైనా దాంట్లో వచ్చిందని తెలియదు కానీ నేను కూడా చాలా ట్రావెల్ అయ్యాను ఆ సినిమా మీద యాక్చువల్గా. అంటే తను విన్నాడు కథ బాగుంది అనుకున్నాను ఎక్కడో ఒక దగ్గర పాపం తనకి ఏంటంటే తన కెరీర్కి ఏదన్నా ఇటువంటి ఫిలిం అది ఏంటంటే చాలామంది ఇటువంటి ఫిలిం అంటే ఏంటి మనం ఏం పాపం చేసాం ఏంటి ఇందులో ఏం తప్పు ఉంది నాకు అర్థం కాలేదు. అంటే ఒక రియల్గా జరుగుతుందని ఒక న్యూస్ పేపర్లో వేస్తున్నాం కదా మనం. ఆ మొగుడికి ఏదో వాళ్ళతో సంబంధం ఉండి వాళ్ళు ఏదైతే కదా ఏదో సంబంధం ఉన్నట్టు అది నేను తీసాను సినిమా. అందులో ఏంటి ప్రాబ్లం ఏంటని నాకు అర్థం కాల. సో అందరూ ఎవరి కాళ్ళకి బ్యాక్అవుట్ అయినప్పుడు అప్పుడు నేనే సినిమా డైరెక్ట్ చేయాలి అని చెప్పి ఇప్పుడున్న హీరోయిన్లు తీసుకొని చేస్తాను సినిమా. ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి ఆ సినిమా అయిపోగానే సార్? దట్టి హరి తర్వాత పోస్టర్ల మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది. నేను అనుకున్నాను అంటే ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి అదేంటంటే మామూలుగా హీరోని ఇత పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అతను ఏదో తప్పు చేశాడు అనుకుంటూ ఉంటుంది. ఈవెన్ ఫర్ ఆడియన్స్ ఇదేంటి వాడు అట్ట చేశాడని. కానీ తర్వాత వాడు చాలా గొప్ప మనసు అని చెప్పి చిన్నగా ఇది అమ్మాయి కూడా లేదు పాప హీరో తప్పు చేయలేదు అనుకుంటాడు. అట్లా ఏంటంటే ఇక్కడ కూడా ఇదేంటి ఎంఎస్ రాజు గారు అనే ఒక మూడ్ క్రియేట్ చేసి ఓహో ఇదన్నమాట అని చూపిస్తే బెటర్ అని అనుకుని చేసిన సినిమా. అంటే పాజిటివ్ గానా ఆ మూడు, నెగిటివ్ రానివి పర్లేదు, నా మీద నెగిటివిటీ రాని పర్లేదు, బట్ చూసిన తర్వాత దే విల్ బికమ్ పాజిటివ్ అనేది కరెక్ట్. నేను అనుకున్నది కరెక్ట్గా వర్కౌట్ అయింది ఆ సినిమాకి. ఓకే. సో అదే కోణంలో ఇప్పుడు ఈ 7 Days 6 Nights కూడా 7 Days 6 Nights ఇస్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ. ఇట్స్ ఏ అంటే ఒక మిస్చీఫ్ ఉంది, ఒక ఇది ఉంది, బట్ ఏంటంటే ఒక రన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ మోర్ లైక్ కామెడీ ఇదంతా ఉంది. నైస్ బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. సో బట్ ఏంటంటే ఎప్పుడు మీరు ఎందుకు ఎంఎస్ రాజు గారి సినిమాలు అంటే ఒక ఎమోషన్ పట్టుకుంటాం మనం ఏదో ఎక్కడో చోట, అంతే కదా. మీరు ఎంత కామెడీ చేసినా ఎక్కడో దగ్గర ఒక ఎమోషన్ పట్టుకుంటేనే కదా సినిమా ముందుకు వెళ్తుంది. సో అటువంటి ఎమోషన్ ఏదైతే మన డర్టీ హరీలో ఒక ఎమోషన్ ఉందో అటువంటి ఎమోషన్ అయితే ఈ ఫిల్మ్లో కూడా ఉంది. సో దట్ లాక్స్ ఆర్ దేర్. బట్ ఆ సరదాగా హ్యాపీగా నీట్గా వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ సిల్లీ ఫిలిం, ఇట్ ఈస్ నాట్ ఏ టైమ్ పాస్ ఫిలిం, ఇట్ ఈస్ షూర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద ఆడియన్స్ విత్ నైస్. వెళ్ళి థియేటర్లో కూర్చుంటే హ్యాపీగా ఇంటర్వల్కి అలా వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంటర్వల్ తర్వాత అలా హ్యాపీగా మంచి గ్రిప్గా అలాగా టోటల్ సెకండ్ హాఫ్ ఉంటుంది మంచి హ్యాపీగా మంచి ఫీలింగ్తో అయితే సినిమాలో మొత్తం యూత్ అందరికీ లింక్ అవుతుంది సినిమా. సో ఐ డెఫినెట్లీ టైటిల్స్ చూస్తుంటే ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చా చూడకూడదు అన్న డౌట్ కూడా క్రియేట్ అవుతుంది కదా. కాదు నేను చెప్పేది 7 Days 6 Nights అనేది ఇట్స్ ఏ హాలిడే. అంటే ఇట్స్ ఏ ట్రిప్. ఇద్దరు అబ్బాయిలు కలిసి వెళ్ళిన ట్రిప్ ఇది. ఇద్దరు అమ్మాయిలతో నేను అనలేదు కదా, ఇద్దరు అబ్బాయిలు వెళ్ళారని చెప్తున్నా. ఇద్దరు అబ్బాయిలు కలిసి వెళ్ళిన ట్రిప్ని వాళ్ళు 7 Days 6 Nights రూమ్స్ బుక్ చేసుకుంటారు, కార్లు బుక్ చేసుకుంటారు, ఎఫ్ఆల్ బుక్ చేసుకుంటారు, అంతే కదా. ఇంకేం బుక్ చేసుకోరా? ఏ బుక్ చేశారు లేదు మీరు చూసుకోండి, సినిమా చూసి చెప్పండి. ఆ బుక్ చేసుకోవడం అనేది ఇట్స్ ఏ వెరీ చీప్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అయ్యండి. అది నేను ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయలేదు ఇది. సో దేర్ విల్ బి అల్లరి ఉంటుంది, సరదా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏది అంత యూత్ అంతా కూడా సరదా అంతా ఉంటుంది, వాళ్ళకి కావాల్సినంత ఉంటుంది. కానీ వీ విల్ నాట్ మిస్ ద ఎమోషన్, వీ విల్ నాట్ మిస్ ద కామెడీ, ఆ స్క్రీన్ ప్లే, ఎంటర్టైన్మెంట్ ఆల్సో. ప్లస్ ఇందులో తీసుకున్న ఒక రూల్ బ్రేకింగ్ థింగ్ ఏంటంటే ఇందులో నేను ఇంటర్వల్ లేకుండా సినిమా చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. బట్ బికాస్ ఆఫ్ సమ్ ఉంటుంది మధ్యలో ఉండాలి బ్రేక్, క్యాంటీన్స్ లేదంటే ఇవన్నీ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. అందువల్ల ఎగ్జాక్ట్గా ఒక దగ్గరికి వచ్చేటట్టుగా టోటల్ బ్రేక్ ఇచ్చి ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చి దాన్ని వీ హ్యావ్ టోటల్ కంటిన్యూ ఉన్నలాగానే పెట్టాను వేస్టేజ్. సో ఆ రూల్ బ్రేకింగ్ అనేది ఏంటంటే ఇందులో ద లెంత్ ఆఫ్ ద మూవీ. ఇవాళ ఐ డోంట్ వాంట్ టు నేమ్ నేమ్స్, బట్ దేర్ ఆర్ సమ్ గుడ్ ఫిలిమ్స్ విచ్ ఆర్ బీయింగ్ మేడ్ యాజ్ రీమేక్స్. ఒక పర్టికులర్ హీరో కోసం మనం స్టోరీని ఎక్స్టెండ్ చేసే స్టేజెస్లో ఉన్నాం మనం ఇవాళ. ఎక్కడైనా ఏ లాంగ్వేజ్ అన్నా కానివ్వండి, ఏదో రీమేక్ తీసుకుంటే ఒక ఇమేజ్. కానీ ఏంటంటే ఆడియన్స్ ఆ మూడ్లో లేరు. నువ్వేమనుకో కథ చెప్పేసి తొందరగా నీ ఫ్లాష్ బ్యాక్ లేచినప్పుడు మాకు అక్కర్లేదన్న మూడ్లో ఉన్నారు జనం యాక్చువల్గా. సో ఒక సినిమా ఎత్తుకుంటే పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండాలి, ఇంతసేపు హీరో అంటే చెప్పాలి, హీరోయిన్ అంటే చెప్పాలి అవసరంలా. ఒక్క సీన్లో చెప్పేయచ్చు, చాలా ఎక్కువ సోదొద్దు బాబు అని. అట్లా నేను సోద లేకుండా తొందరగా స్టోరీలోకి వెళ్ళిపోయి
ఫట 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 వెళ్ళిపోయి ఇంటర్వల్లో. ఆ తర్వాత అంటే లైక్ సి అట్లా చెప్తామంటే ఒక 5 day మ్యాచెస్ చూసాం, లైక్ ఒక్కడో లాంటి ఫిల్మ్స్ ఆ టైం అనుకోండి. మళ్ళీ దాని తర్వాత ఇంకొక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూసాం, దట్ ఈస్ 50-50. ఇప్పుడు కొంచెం ఏంటంటే దే ఆర్ ప్లేయింగ్ 5 days 50 ఓవర్ మ్యాచెస్ ఆడుతున్నారు ఇప్పుడు. నవ్ వీఆర్ మేకింగ్ ఓన్లీ అంటే నేను చేసింది ఏంటంటే ఒక 20-20 మ్యాచ్ లాగా చేసిన సినిమా ఇది. అంటే కొడుకుని మంచి స్టార్ హీరోని చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కొడుకుని మంచి యాక్టర్ చేద్దాం మంచి యాక్టర్ని ఈ సినిమాలో ఇట్స్ 100% ఇట్స్ ఎ రీలాంచ్ ఫర్ హిమ్. ఇట్ ఈస్ హిస్ బెస్ట్ కెరీర్ పెర్ఫార్మెన్స్. అంటే నాకు దిస్ ఈస్ ద ఓన్లీ ఫిలిం ఆఫ్టర్ కేరింత ఆర్ మేబీ అంతకుముందు ఆ తర్వాత ఐ హ్యావ్ రియల్లీ లవ్డ్ హిస్ రియల్ పర్ఫార్మెన్స్. దిస్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అప్డేట్. సో కంటిన్యూగా సుమంత్తోనే సినిమాలు చేసే అవకాశం ఉందా, లేకపోతే వేరే స్టార్ హీరోతో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వేరే ఎంఎస్ రాజు గారి డైరెక్షన్లో. ఎంఎస్ రాజు గారి డైరెక్షన్లో అంటే నాకు ఆ కథకి ఎవరు సూట్ అయితే నేను వాళ్ళని పెట్టేసుకుంటాను. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏమన్నా? ప్రభాస్ నువ్వు సూట్ అయ్యావనుకో నేను నిన్నే పెట్టుకుంటా. ప్రభాస్ గారి కాంబినేషన్ కానీ, ప్రభాస్ మహేష్ బాబు గారు ఇప్పుడు combination ఎక్కడ గానీ. 4 ఏళ్ళు ఆగి నేను ఇప్పుడు వెళ్ళి ఎన్ని కాదు, వాళ్ళు ఆల్రెడీ సెట్. మనం ఏదైతే లైఫ్లో ఒకళ్ళు సెట్ అయిపోవాలనుకున్న సెట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా వాళ్ళ సెట్టింగ్ లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళే రీసెట్టింగ్ చేసుకోవాలి తప్ప మనం మళ్ళీ సెట్ లేదు. ఇంకా మనం ఇంకా మన సెట్టింగ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ నేను ఎక్కడున్నాను, నా లైఫ్ ఎలా రీసెట్ చేసుకోవాలి, నేను మూడ్లో ఉంటే మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్, చిరంజీవి గారు బ్యాక్ వచ్చేసారు. ఆయన స్థాయి మళ్ళీ ఏమన్నా ఎంఎస్ రాజు గారి డైరెక్షన్ లో చిరంజీవి గారితో ఏదన్నా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? బాబోయ్ ఇంక నేను సార్ ఇంక చాలు ఇంకో సార్ మీరు నిజం చెప్పట్లేదు సార్, నేను వెళ్ళిపోతాను సార్. కాదు మీరు ఏదన్నా ఏంటి సార్ కొత్త కథలు ఏం చేయబోతున్నారు అడిగితే నేను ప్రాణపదంగా చక్కగా బాగా చెప్తాను. ఓకే, మళ్ళీ హీరోలు అన్నీ చెప్తా ఉంటే నాకు ఇట్స్ నాట్. కథలకు తగ్గట్టు హీరోలు కూడా ఉండాలి కదా. హీరోలు మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ కదా మనకి. అదే నేను మేబీ అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. కాదు అంత చిరంజీవి గారు లాంటి వ్యక్తితో ఒక సినిమా చేయాలన్న డ్రీమ్ ఉంటుంది యాజ్ ఎనీ డైరెక్టర్. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ టన్స్ డైరెక్టర్ కాబట్టి అడిగాను నేను. అది ఏంటంటే అది ఇప్పుడు ఎవరైనా ఆయన సినిమా చేస్తారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆనర్. బట్ అది కాదు, నా మూడ్ ఎట్లా ఉందంటే నేను ఇందాక చెప్పాను, జస్ట్ వెరీ కొత్త కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ వెళ్దాం అంతే. ట్రెండీగా. ఎంఎస్ రాజు గారు అంటే ఇప్పుడు ఇండియా లేదంటే వేరే గ్రాఫిక్సా లేకపోతే ఇంకోటా లేదంటే ఎప్పుడో ఒక 400 years బ్యాక్ స్టోరీనా ఎన్ని పక్కన పెడితే ఏదైనా ఆ కాన్సెప్ట్స్తోనే వెళ్దాం అంతే. జస్ట్ ఎప్పుడు జనం చూడండి ఇంతకుముందు ఎప్పుడు రానిది దాంట్లోనే వెళ్దామని అనుకుంటున్నాను అంతే. సూపర్. సో ఎంఎస్ రాజు గారు ఈజ్ బ్యాక్ అని చెప్పాలి ఇప్పుడు ఇంకా గట్టిగా మనం. అంతే, ఒక 30 హరి, ఒక 7 days 6 nights, ఇంకా ఎన్నో ఇలాంటి టైటిల్స్ ఎన్నో చూడబోతున్నాం. ఆర్జీవి గారిని మర్చిపోయాం, ఎంఎస్ రాజు గారు గుర్తొస్తున్నారు ఇప్పుడు మా అందరికి. ఆర్జీవి గారు నాకు వద్దండి. ఆయన హీఈస్ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ హిజ్ ఓన్ వే, వాట్ ఎవర్ కాంట్రవర్సీస్ వాట్ ఎవర్ ఈజ్. సో నన్ను ఇంకొంత కంపేర్ చేస్తే వద్దు, నేను ఐఎమ్ ఇన్ మై ఓన్ ఇండివిజువల్. ఎంఎస్ రాజు గారి పేరు ఈ మధ్య బాగా సంచలనం అయిపోయింది. సో June 24th ఈ సంచలనం ఏంటో తెలుస్తుంది. ఒక 3-4 days ముందు ఒక ప్రీమియర్ కూడా వేస్తాము. అందులో మొత్తం ప్రీమియర్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వరల్డ్ అంతా కూడా సినిమాలు కూడా వెళ్ళిపోతుంది మొత్తం బయట. ఓకే, థ్యాంక్ యూ ఎంఎస్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చెప్పండి అంతే. 7 days 6 nights releasing on June 24th, and I invite all the boys and girls to come and watch in the theaters and have a joyride, enjoy the film. Then go and tell your parents. మీ పేరెంట్స్ చెప్పండి, అమ్మ నాన్న మీరు కూడా చూడొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా థియేటర్ పంపించండి. అండ్ ఐ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ బెస్ట్ విషెస్ and wish you all the best. వాట్సాప్ బ్రో. అరే బ్రో, మీలో ఈ యాంగిల్ నాకు అసలు సూపర్ సార్, నిజంగా గ్రేట్. మీ అబ్బాయి కన్నా చాలా చూసుకున్నారు మీరు. ఇదే చూస్తా సినిమాలు తీయండి సార్. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ టుడే. సో యువర్ ట్రూ జెంటిల్మ్యాన్, అది నాకు అర్థమైపోయింది. ఎనివే థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.